నేను మంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మన లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్లో అది మన అధీనంలోకి తెచ్చుకోండి. ఇంకా దీన్ని మీరు అట్లనే వదిలేస్తే ఫ్యూచర్లో ప్రతి వాటర్ రిలీజ్కి కూడా ఆంధ్రోలను అడుక్కునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి కూడా ఆ పరిస్థితి రానియకుండా దాన్ని ఇమీడియట్గా మీరు తీసుకోండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎస్ఎల్బిసి టన్నల్ అది ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు పర్యావరణ అనుమతి వస్తుంది, మరి దాని కింద అది వస్తేనే దాని మీద ఆధారపడి ఉన్న నక్కలగండి అట్లనే పెన్లిపాకాల వీటన్నిటిలో సఫర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి విజిట్ చేయవలసిందే కోరుతా ఉన్నా. ఆ నక్కలగండి మునిగిపోయిన దగ్గర పోతే అందులో ఒక తండ అచ్చంపేటది ఉంటుంది. అచ్చంపేట కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వెంటనే ఆయన నేను వచ్చి విజిట్ చేస్తా అని చెప్పారు. ఈ నల్గొండ దిక్కు కూడా 2 తండాలు ఉన్నాయి. మరి దానికైతే ఇంతవరకు కనీసం ఎంఆర్ఓ కూడా పోలేదట. నేను నల్గొండ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ 2 తండాలు, ఒకటి మోత్యానాయక్ తండ, ఒకటి నక్కలగండి తండ, ఈ 2 తండాలను కూడా దయచేసి విజిట్ చేయండి. విజిట్ చేసి వాళ్ళకున్న సమస్యల్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక డిండి సంగతి అయితే మనము చెప్పనే అవసరం లేదు. అది కొనసాగుతూనే ఉన్నది. అది ఎవరు వచ్చినా కొనసాగుతూనే ఉన్నది. వెరీ అన్ఫార్చునేట్. కానీ దీన్ని మనము తొందరలోనే మంచిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ డిండిలో కూడా శివన్నగూడెం కావచ్చు, సింగరాయపల్లె కావచ్చు, గొట్టిముక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకటికొకటి లింక్డ్ ఉన్నాయి. దయచేసి అందులో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కిష్టరాయపల్లె దగ్గరికి నిన్న పోయి వచ్చినాం. ఇంకా చాలామంది ల్యాండ్ అక్విజిషన్ కాలే. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారో జిల్లా మంత్రి గారో విజిట్ చేస్తే మీరు జనంలోకి పోతే సమస్యలు అవే ముందుకు పోతాయి. కానీ కనీసం పోతలేరు. అదే మా బాధ. సో జిల్లా మంత్రివర్యులు ఖచ్చితంగా విజిట్ చేయాలి ఈ సైట్స్ అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ మీద అనేక విమర్శలు చేస్తూ భూదాన్ భూములన్నీ కూడా మీరు తినేసిరని చెప్పారు. మేము రాగానే భూదాన్ భూములన్నీ రీక్లెయిమ్ చేస్తామన్నారు. మరి ఏం చేస్తున్నారు ఇంతవరకు? భూదాన్ భూములు ఎక్కడ పోయినాయని చెప్పి ఇవాళ జాగృతి తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ 2 ఏళ్ల సమయంలో భూదాన్ భూములు వెనక్కి తీసుకోవడానికి ఏం కార్యాచరణ చేసిరో జిల్లా ప్రజలకు వివరించి చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మిర్యాలగూడ సైడు దామర్చర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్లో మరి 5 యూనిట్లు యాక్చువల్గా వర్క్ కావాలి. 4000 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో ప్రారంభించుకున్నటువంటి ప్లాంట్లో కేవలము 2 యూనిట్లు ఇప్పుడు పనిచేస్తున్నాయి 1600 మెగావాట్లతో. మిగతా ఎప్పుడు పూర్తయితే దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో విషయం, అక్కడ లోకల్లో వీర్లపాలెం అనేటటువంటి ప్రజలు, పాపం ఊర్లో ప్రజలు వాళ్ళు భూమి అంతా ఇచ్చారు. వాళ్ళకి ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్నారు. ఇంతవరకు దాని గురించి మాట్లాడతలేరు. వాగ్దానం బీఆర్ఎస్ వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ పూర్తి చేయాల్సింది ప్రభుత్వంగా మీరే. కాబట్టి దాని విషయంలో మీరు క్లారిటీ ఇవ్వాలి.